అందరికీ నమస్కారం. నేను మీ యోహాను కారుమంచి. మరి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చిన్నారి పునర్వి యొక్క వైద్య ఖర్చులకు నిమిత్తం ఆ ఇండక్షన్ చేయడానికి 16 కోట్ల రూపాయలు అవసరమవుతుందని చెప్పి వారి తల్లిదండ్రులు తెలియపరచడం జరిగింది. వెంటనే ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయం చేయడం జరుగుతుంది. అయితే మనందరం కలిపి సహాయం చేసి ఆ చిన్నారి ప్రాణాన్ని కాపాడగలం. కానీ రేపు మరొక కుటుంబంలో అటువంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే వ్యవస్థ మారాలి. ఇలా కోట్ల రూపాయలతో అవసరమయ్యే వైద్యాన్ని ప్రభుత్వమే నేరుగా భరించే పథకాన్ని తీసుకురావాలి. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా జీవించే హక్కు, చిన్నారులు ఆరోగ్యం కూడా అందులోకే వస్తుంది. కాబట్టి మనందరం కూడా సహాయం చేతకు వచ్చిన ప్రతి ఒక్కరు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి వందలాదిగా వేలాదిగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి, అయ్యా ఈ సమస్య తలెత్తింది, ఈ సమస్య సంబంధించినటువంటి ఆ యొక్క పూర్తి పరిష్కారం కోసం మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని ప్రతి నియోజకవర్గంలో ఉన్న జనాభా సహాయం చేత వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఈ రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే గారికి ఇవ్వండి. వారు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తే వారు సమిష్టిగా ఆ యొక్క అధికారులతో సమావేశం నిర్వహించి ఇటువంటి సమస్య ఫ్యూచర్లో రాకుండా ఒకవేళ వచ్చినా దాని పూర్తిగా బాధ్యత ప్రభుత్వమే వహించే విధంగా ఒక పథకాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతున్నాము. ఎందుకంటే గతంలో ఇలాగే గుండె జబ్బు కోసం స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు తన సొంత డబ్బులతో ఆ వైద్యం చేయించిన తర్వాత ఇంకా అనేక మంది వస్తూ ఉండగా ఇటువంటి వారు ఎంతమంది ఉన్నారో మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలియపరచనని చెప్పి సెక్రటరీ ఉద్యోగస్తులు చెప్తే వారు ఆ సంఖ్య తెలియపరచగా ఆయన ఆశ్చర్యపడి ఈ సమస్యను మనం సహాయం చేయడం వల్ల మనందరం ఫండింగ్ ఫోర్ చేయడం వల్ల అవ్వదు, కాబట్టి ఇది ప్రభుత్వమే నేరుగా తీసుకోవాలని చెప్పి అప్పుడు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఈరోజు లక్షల మందికి ఈరోజు ఆ యొక్క ఆరోగ్యశ్రీ ఉపయోగపడి అనేక మంది జీవితాల్లో వెళ్ళింపడం జరిగింది. కాబట్టి ఈ సమస్యను ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తేనే కదా ఈ సమస్య పరిష్కారం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వండి. వారు ఒక ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియపరుస్తారు. ఎందుకంటే గతంలో కూడా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి సమస్యను పరిష్కరించారు. అయితే అది వ్యక్తిగతంగా చేసి వారి జీవితాలు ఆ పిల్ల జీవితం వెళ్ళింపడం జరిగింది. కానీ ఇటువంటి సమస్యలు మనకు తలెత్తుతూ ఉంటున్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇంకా అనేక రావచ్చేమో మనం చెప్పలేం ఏదిని. కాబట్టి గతంలో ఆ యొక్క గుండె జబ్బు సంబంధించిన వ్యక్తి కొంతమందికి ఉంటుంది అనుకున్నాం, కానీ నేడు ప్రతి ఒక్కరు కూడా హార్ట్ సర్జరీ జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు ఆయన పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు అనేక మందికి ఉపయోగపడుతుంది పథకం. అదేవిధంగా ఈరోజు కూడా అటువంటి పథకము ఇటువంటి వ్యక్తులకి తీసుకురాగలిగితే ఫ్యూచర్లో అటువంటి సమస్య ఉండకుండా ఉంటుంది. కాబట్టి మనందరం సహాయం చేసి ఒక ప్రాణం కాపాడగలం. కానీ మన ప్రజాప్రతినిధితో కలిసి పోరాడితే పూర్తి పరిష్కారం దొరుకుతుందని చెప్పి నాకు ఆలోచన, అభిప్రాయం. కాబట్టి శాశ్వత పరిష్కారం కోసం మీ నియోజకవర్గంలో ఉన్న సహాయం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. వందలాదిగా వేలాదిగా వెళ్ళి ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా చిన్నారి పునరుగకు వైద్య ఖర్చు నిమిత్తమయ్యి ఆ 16 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వమే భరించి ఆ చిన్నారి ప్రాణాన్ని కాపాడాలని చెప్పి మేమందరం కూడా కోరి ప్రార్థిస్తున్నాము. మీరు పథకాలు పెట్టి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, కానీ ఒక ప్రాణాన్ని కాపాడడానికి మీరు 16 కోట్ల రూపాయలను వెచ్చించి మేమున్నామని ఒక భరోసా కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ, ఇటువంటి సమస్యలు ఫ్యూచర్లో తలెత్తితే వాటికి అయ్యే పూర్తి ఖర్చు కూడా ప్రభుత్వం భరించే విధంగా ఒక మంచి పథకాన్ని తీసుకురావాల్సిందిగా మేమందరం కూడా కోరి ప్రార్థిస్తూ, యోహాను కారుమంచి ఫౌండేషన్, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా. ధన్యవాదాలు.